ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగడమే కాకుండా తమదైన రీతిలో భారీ క్రేజ్ ను మూటగట్టుకుని అహర్నిశలు కష్టపడుతూ ముందుకు దూసుకెడుతున్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో స్టార్ హీరోలు సైతం వాళ్లకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని ఏర్పాటు చేసుకోవడానికి విపరీతమైన ఆసక్తిని చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధించాయి. దాదాపు 45 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న స్టార్ హీరో కూడా తనే కావడం విశేషం. మరి ఏదేమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో మరోసారి విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే తన అల్లుడు అయిన అల్లు అర్జున్ విషయంలో చిరంజీవి కొంతవరకు కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంలో సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన విషయంలో ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ కేసు విషయంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తోంది. మరి చిరంజీవి ఎంత చెప్పినా కూడా రేవంత్ రెడ్డి వినకపోవడంతో వెళ్లి సోనియా గాంధీని కూడా కలిసి ఆమెకు పరిస్థితి గురించి వివరించి చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏదేమైనా కూడా అల్లు అర్జున్ ను జైలుకు వెళ్లకుండా కాపాడే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి సోనియా గాంధీని కలిసినా కూడా రేవంత్ రెడ్డి అసలు ఎవ్వరి మాట వినడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పక్కాగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి విషయాల్లో సామాన్య మానవులకు అందుబాటులో ఉన్నప్పుడే తమ పార్టీకి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది. అలాగే ప్రజల పక్షాన ప్రభుత్వం పనిచేస్తుందనే పేరు కూడా వస్తుందని తాను వివరణ ఇచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతో సోనియా గాంధీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కామ్గా ఉంటుందట. మరి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి తను అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ ను జైలుకు పంపిస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ ని సాధించినా కూడా అల్లు అర్జున్ కి ఆనందమైతే లేదు. ఎందుకంటే ఆయన ఈ కేసు విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా చాలా వరకు డిప్రెషన్ లోకి వెళ్లినట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి.